హలో దోస్తులందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మధ్యాహ్నం వీడియో పెట్టడం లేట్ అయిపోయింది కాబట్టి మాకు వీడియో చేయడానికి టైం బాగా లేదు దోస్తులు. ఉన్న కాస్త టైంలో మీకోసం పెడుతున్నామన్నమాట. లెంత్ తక్కువ అవుతుంది, బాధపడకండి. ఓసారి లెంత్ ఎక్కువ పెట్టచ్చు, ఓసారి లెంత్ తక్కువ పెట్టచ్చు దోస్తులు, ఓకేనా? ఎందుకంటే మీరు మన సిరీస్ని మిస్ కావద్దు అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే వీడియో చేస్తున్నాము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 125 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పోషిని వదిలిపెట్టేది లేదు మల్లక్క, నువ్వైతే బుక్కడి తిని బయటకెళ్ళు. ఆ కోడలకు నా మీద ఎక్కిచ్చి మా ఇద్దరికి లొల్లి పెట్టిపిత్తదా? దాని ఆటేందో నేను చూస్తా. నువ్వు బుక్కడంత తినైతే బయటకు రాపో, సరేనా? అది నేనేం చెయ్యాలే? నువ్వు ఉండాలి మల్లక్క, పోసికి తొండలు జొరగొడదాం. ఇప్పుడు ఆగు. నా మీద నా కోడలికి ఎట్లెక్కిచ్చిందో దాని ఆట ఇప్పుడు చూపిస్తా. నువ్వైతే బుక్కడి తినరాపో. ఏమైందే గంతకాలం కొద్దీ ఒర్రుతున్నావు? బయట దాకా అయిన పడుతుంది నీ ఒర్రుడు కైకిదాలుగా. నా మీద కోడలకు ఎక్కిచ్చి చెప్పింది పోసే అని తెలిసిందయ్యా, అందుకే నాకు బీపీ ఎత్తాంది. ఎవరన్నరే నీతోటి? మల్లక్క అల్లు పట్టింది, ఇప్పుడే బయట పడ్డది. నాకు నడుము నొప్పికి చిన్నపిల్లగాడు ఏడ్చుడికేమో మీ అవ్వరాట సచ్చింది గాని మమ్మల్ని అయితే గోస ఉచ్చుకోబట్టే. సచ్చినోళ్ళు ఎందుకు గోస ఉచ్చుకుంటారే? అదంతా మన ఆలాపన తప్పించి వేరే ఏం లేదురా లడ్డుగా. నువ్వెందుకు ఆగమైతున్నావు? అల్లు గిల్లు అనేటి ఏవి నమ్మద్దు. ఓ మల్లవ్వ, నువ్వు ఏమిటి కళ్ళు పట్టినవు? నేనేం చేయాలనయ్యా? ఇది పట్టుమన్నది పట్టినా, ఇక పోసే ఎక్కిచ్చింది చెప్పింది అని వచ్చింది. నువ్వుకోను, ఆ పోసిని ఇష్టపెట్టా. నా మీద అది ఎట్లా ఎక్కిచ్చి చెప్పిందో నేను ఎందుకు ఊకుంటా? అద్దే లొల్లద్దే, నువ్వు ఉన్న కాడ ఉండవు, అందరి నోట్లల్లా ఉండద్దే, మంచిది కాదు. చెప్పుతైనవు. అది దీనికి ఎట్లా ఎక్కిచ్చి చెప్పింది, ఇది ఎట్లా నమ్మింది? పోసి బహురూపుందని మన కోడలకు తెలియదా? పోషవ చెప్పిందని నేను అన్నానా? ఇప్పుడు ఆ పోసే చెప్పింది. ఇప్పుడు అల్లులా పోషనే వచ్చింది. మల్లక్క అల్లు పట్టిందంటే దానికి తిరుగు ఉండది. నేను ఎప్పటిసుందో అల్లు పట్టించుకుంటానా తెలుస్తాంది. నిజం చెప్పే, ఆ పోసే నానికి ఎక్కిచ్చి చెప్పింది. ఓ మావయ్య, ఎందుకు ఇట్లా ఒర్రుతుంది అత్తమ్మ? ఒర్రుడు కాదే, నాకు ఎంత బీపీ లేవ్వాలే. నేను మీ అవ్వగారింటి కా నుండి వచ్చినాక అందరికి చెప్పుకున్నా, నాకు తొడగుట్టినో లేడు గాని మా అన్న నాకు చీర పెట్టిండు, కూర తెచ్చిండు, కళ్ళు పోసిండు అని అందరికి చెప్పుకుంటా వచ్చినా. ఈ రోజున నువ్వు మా వాళ్ళని గట్లా అన్నవాట కదా, నాకు తెలియదా అని అన్నావు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నాకు తెలిసింది అన్న, కానీ పలానా మనిషి చెప్పిర్రని అన్ననా నేను? అంది మాటలు పట్టుకొని మార్వారం పోతున్నట. వచ్చే వరకు మనీళ్ళేగా అలిపోయిందట. మంది ముచ్చట్లు గట్నే ఉంటాయి. ఒకసారి తాట తీసినామనుకో ఇంకోసారి ఇట్లా ఎక్కిచ్చి చెప్పరు. అత్త కోడలకు లొల్లు పెట్టియరు. ఈ ఒర్రుడు కైకిదాలుగా ఏమిటి కొడతానవే? ఏ ఊకో, నేనింత తింటా, దాన్ని భర్తమే పడితీయల్లా. అయ్యో, ఈ డబ్బు దానికి పిసలేసిందా ఏంది? ఈ మల్లవ సల్లగుండా అల్లు పట్టకున్నా అయిపోవు. పోసి పేరు బయటకచ్చే. ఆ పోసి ఏమనుకుంటది, అబ్బో ఈ కోడల్ది భలే చెప్పింది పో అని నన్ను ఇంకోసారి నమ్ముతుందా? నాకు ఇంకేమన్నా చెప్పుతుందా? ఓ మామయ్య, పోనీ అని చెప్పు. అట్టిగా లొల్లినెందుకు చెప్పు? నీకెవరు చెప్పే? నాకెవరు చెప్పలేరు, నాది నేనే అన్నా, సరేనా? అట్లా అంటవే నువ్వు? మామయ్య, అట్టిగా లొల్లిలైతాయి, బయట ఇజ్జతి పోతుంది. మళ్ళా మీ కొడుకు తెలిస్తే తిడతాడు. అవసరమా? ఇట్టని సంపని నేను ఊకొనియల్లా. ఏమో ఇక నీ ఇష్టం. ఎవరితో మాటలు చెప్తే దాన్ని 4 దులుపద్దా? ఇది మా అత్త గట్ల చెప్పది, మా అత్త గసంటిది కాదని. మంచి ఇన్నది అచ్చి గిట్టన్నో గట్టన్నావు అని పొలగన్న చేతులుంటే గుంజుకొనే వీక్తాంది. ఓ ఒర్రకు అంతగనం బీపీ పెంచుకోకు. నిన్ననే సూదులకు 150 రూపాయలైనాయి. మళ్ళా సూదులంటే నాతోటి కాదు, నీతోటి కాదు. సూదులిచ్చుకపోను, బర్రె కదా కూర్చున్నట్టే కూర్చిండు. ఆయనకి 150 నువ్వు ఎట్లిచ్చి పాడైతివి? మీ అవ్వ నన్ను పట్టిందట. మీ అవ్వ ఉన్నప్పుడు నాకు నా పిల్లలకు మొత్తం సాకిరి చేసి పైసలు పెట్టి సచ్చిపాయే. ఏమో సచ్చినాక మమ్మల్ని పీక్క తింటాంది. మల్లవ్వ, నువ్వు పని చెయ్యి, ఈ అల్లు పట్టుడు బంద్ చేయి జరా. నీ అల్లు సల్లగుండా నీ అల్లు పట్టినప్పుడల్లా మా అవ్వో మా అయ్యో అత్తారు. వాళ్ళను సచ్చినోళ్ళను తిట్టి తిట్టి ఇది చంపుతాంది. అవో ఆమె నల్లు పట్టు అని బంద్ చేయమంటావు? ఉన్నది ఉన్నట్టు వస్తుంది. ఏ ఓతీయే నర్సి, ఊకోలేవే, ఏమిటి కోరుతాను? నేను పోతాన్నా. అత్తపాతిని బుక్కెడు, నువ్వైతే తిని రెడీగా ఉండు. దేనికే? యుద్ధానికి సిద్ధం. అరే లడ్డుగా చెప్పు తినవురా నువ్వు. ఓ ముసలోడా, ఆగు, నీకే తెలియదు.
ఒక్కసారి అందుకున్నాం అనుకో ఇంకోసారి మన జోలి తీయరు, మన గురించి ఎక్కిచ్చి కోడళ్లకు ఎప్పరు. ఆగరాదు, నీకేమైతాంది, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా, నిన్ను మధ్యలోకి రమ్మంటలేను కదా. ఊర్లా ఎవరో ఒక రోజు ఏదో ఒక రోజు నిన్ను దండటట్టే ఉన్నారురా లడ్డుగా. నువ్వు తన్ని పిచ్చుకునేదాకా ఈ ఒర్రుడు బంద్ చేసేటట్టు లేవు, ఈ గెలుకుడు బంద్ చేసేటట్టు లేవు అందరినీ. పా అన్నమైతే పెడుదువు. నేను తినాలే పోవాలే, నువ్వు వేసుకొని తినిపోలేవు. ఓర్ని అవ సంకల్ లేపబడితేవేమి మొత్తం కొట్టి వచ్చేటట్టున్నావు కదా. దాన్న ఆగు, ఏదో పాపం పోని అని వదిలిపెట్టినా గాని ఆ రాయమల్లు నువ్వు పోసిని మళ్ళా బుకింగ్ చేస్తా గుండుదానికి మొత్తం గుద్దుకొని సావాలల్లు. ఆగరాదు నువ్వు. అరే రామశంకరా, రాముడు శంకరుడు అత్తడు ఇప్పుడు నా లొల్లికి నా మీదికి చూడు నువ్వు. ఏ ఒర్రకే అంత తలకాయ నొప్పుతుంది. నీ అవ్వ నాకు నిన్న ఇంత అంత భయంగా పాయనేమే. ఆ నర్సి తిడతా అంటే నువ్వే అని తెలుస్తుంది కావచ్చు, నిన్నది ఏం చేస్తుందో అని నాకు బగ్గ భయమైంది. దాని ముఖం గది నన్నేం చేస్తావయ్యా. ఏమో చెప్పలేము, ఆయనత నువ్వే అని తెలిస్తే నిన్ను సగం గుండు కొట్టిస్తుందో, బట్టలిప్పి బజార్లో నిల్చోబెడుతుందో, నా పోస ఎట్లుంటుందో అని నేను భయపడుతుని. దాంతోటి ఈకగాలు తోకగాలు తీయ్యా. అయితవే గాని నిన్న జాకెట్ వేసుకుంటే రోతున్నవే పోసి, ఈ జబ్బల జాకెట్లు ఇంకో 10 కుట్టించుకో, 1000 రూపాయలు ఇస్తా. 100 కోట 200 కోట కుట్టేది. జబ్బల జాకెట్లు వేసి జోర్దార్ రెడీ అయితే నీకు సాట్ ఎవ్వరుండరు, బగ్గా ముద్దత్తవు. అవునానే బావా. మూతి చూడు ఎంత ముద్దుగున్నదో, కండ్లు చూడు చెమకు చెమకుమంటాన్నాయి. నీ అందానికి నేను బానిసనైపోయిండే. ఆ పెండ్లానివి అయితేనా నీ అక్క నిన్ను పట్టుకొనే ఉందును, బయటకు కూడా వెళ్ళకపోదును. బావా నేను కూడా బావా, ఆ గుండెదానికి విడాకులిచ్చి నన్ను వేసుకో బావా. పెళ్ళి రాముల వారి గుళ్ళే వేసుకొని అద్దం. ఈ వయసులో ఆ గుండుదానికి విడాకులు ఇచ్చి నిన్ను వేసుకుంటే చూసేటోళ్ళు నోట్లు ఉంచుతారని చూస్తాననే, అందుకే సైడ్కి ఇట్లనే మెయింటైన్ చేద్దామని చూస్తానా. అవునా బావా. అవునే, ఇన్ని రోజులైతాందే మనం కలిసి తినక కూసోని తాగక. తాగినామంటే మత్తు కిక్కు అన్నత్తయ్యాయే. ఓ రోజు చికెన్ పట్టుకొని వస్తా, ఓకేనా? సరే బామా, నువ్వెప్పుడంటే అప్పుడే నేను రెడీ. నీతోటి ఉంటే నాకు కూడా మనసంతా హాయిగా ఉంటది. మీసాలు గుచ్చుకపోతున్నాయి బావా. విషయాల్లానే మరి మీసాలు. అబ్బో, మీసాలు తీసేస్తే నువ్వు మంచిగా ఉండవు బావా. నా మీసాల రాయునివి, నీ మీసాలు చూసే నీకు దాసుననైనా. నరిసి గిది పట్టుకొని వచ్చినావు, దాన్ని ఒడతావే దాంతోటి. కొడుసుడు కాదు, దానికి మొత్తం పిత్తులు పడాలి, పిత్తులు. అట్లా ఏత్తా నేను దేవుడు వచ్చినట్ట, లేకపోతే ఏదో దయ్యం మీద ఉన్నట్ట మొత్తం దుంకుతా ఎగురుతా అదే అని ఒర్రుతా. నువ్వేమో శాంతించమ్మా శాంతించమ్మా, నరసమ్మా, దేవుడా, దయ్యమా, భూతమా, ఆగమ్మా ఆగమ్మా అని నువ్వనాలే, సరేనా? రీ అవ్వ, ఇదేందో కథనే ఉన్నదే నర్సి, ఏమో కథనే ఎత్తానున్నావు నువ్వు. అది మొత్తం ఇంట్లోకే బయటకు రావాలి. ఇప్పుడు చూడు, మొత్తం దాన్ని గజగజ వణికిపిత్తా. ఈ శూలం పట్టుకునే దాన్ని ఒడతా అని ఉరుకుతా, ఊరంతా ఉరికిపిత్తా. ఏమోనే నర్సి, నాకు భయమే అవుతుంది, ఓ దిక్కేమో నవ్వత్తాంది. మళ్ళక్క నువ్వు చూడాగు. హే పోసి, రావే బయటికి రావే. నీ అవ్వ, నీ మొత్తుకుడుకే ఎగ్గిదలుగా. అది వచ్చినాక మొత్తం యాక్టింగ్ చేయాలి. శాంతించు శాంతించు, అయ్యో దీనికి మీదకి ఏమొచ్చిందో, ఇది గిట్ల ఎత్తందని అనాలి నువ్వు. ఏమో తీయ నర్సి, నువ్వు బుక్ అయ్యేదాకా నన్ను కూడా బుక్ చేస్తావు. ఏ పోసా, దా దా దా. ఈ ముండకు నేనే చెప్పినా అని తెలిసిందా ఏంది? ఏమో శూలం పట్టుకొని వచ్చింది నా దగ్గరికి. ఏందే నర్సి, ఏమో పోసి అని బగ్గా గట్టిగా పిలుస్తున్నావు. వచ్చినావా రామచిలక? ఎంత పని ఎత్తివే రామచిలక, నిన్ను ఇప్పుడు పొడిచే టైము ఆసన్నమైందే రామచిలక. నిలువు ఎత్తారం పండుకోయే రామచిలక, నీ బండారం బయటపడిందే బాలా. నీకు ఈ రోజు సాగు తప్పదే బాలా. ఏమైంది మల్లక్క, దీనికి గిట్ల ఎత్తాంది, ఏమైంది అసలు? ఏమో నాకు తెలియదే, ఏమో అక్కడ సుంది శూలం పట్టుకొని ఉరికత్తాందని నేను దీని ఎంబడొచ్చినా. ఏ పోసి, ఏమంటివి
ఏమంటివే పోసి నా చేతులా నీకు ముహూర్తం పెట్టిన్నే పోసి ఈ లేని లేని ముచ్చట్లన్నీ ఎక్కించుకుంటా నువ్వు చెప్పి సంసారాలన్నీ ఎడమాపుతాన్నావు అదే పోసి అండ్ రేకచెక్కు 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 నీ సావు నా చేతుల్లో మూడిందే పోసి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదే పోసి దా 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 పండు నిలువు నిత్తారం నిన్ను పొడిచి పారెత్తా ఓ మల్లక్క నాకు భయం అవుతుంది దీని ముఖం మంట ఇదేంటి గిట్లొడుతాంది నేను ఇంట్లో కన్నా పోతా నేను మనిషిని కాదే ఇప్పుడు బాలిక నువ్వు ఇంట్లోకి పోయినా ఏ మూలకు దాక్కున్నా నిన్ను గుంజుకొచ్చి రోడ్డు మీద మండ పెట్టి నిలువు నిత్తారం పొడుతానే నేను నర్సి నీ కన్ను మండ నీకు ఏం పుట్టిందే ఏమో నా ఏం పొడగలుగుతాను నీ జోలికి వచ్చిందా నీ వార్తకు వచ్చిందా నిన్ను ఏమన్ననే నర్సి మల్లక్క వస్తుంది నా మీదకి వస్తుంది దానిని చంపి దాని రక్తం దాగేస్తే నా మీద ఉన్నది పోతది మల్లక్క దొరకబట్టు దాన్ని గుంజుకురా మల్లక్క మల్లక్క అబ్బో బాబు ఇరణ్యం ఇస్తే ఉందమరాలు బాబు వల్ల దాన్ని తీసుకునేటన్నా బాబు బాచరు నేను ఏటంటే కాలే శాంతించు శాంతించు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి మీద ఏదున్నా పోవాలే శాంతించు శాంతించు మరి దయ్యమా భూతమా దేవుడా ఏంటిది నీ మీదకి వచ్చింది శాంతించమ్మా శాంతించు తల్లి వదల బొమ్మాలి నిన్ను వదరా ఓర్ని అవ్వ ఏమైంది ఓ రాయవల్లు ఇగరా ఏమైంది ఈమె గిట్ల మొత్తుకుంటాంది ఏమో శూలం పట్టుకున్నది అరే ముసలోడా నీ లుంగిప్పులంటారా నేను ఏమైంది నరసవ్వ నువ్వు అంత గిట్ల ఎత్తన్నావు ఏమో శూలం పట్టుకొని గావింటి మీదకి వచ్చినావు ఏమైంది ఇద్దరే కవించమంటారు గుండుదాన్ని మోసం చేసుకుంటా ఇద్దరు సంసారం చేస్తారు పోనీయ పాపమని నేను ఊకుంటే ఈ రోజున నాకు చిచ్చులు పెడతారు బంచిక్ 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 బోలే 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 ఈ రోజు దీనికి పని అయినట్టే నీ పోసి నీకుండది నువ్వు కూడా నీ పోసితోటి పోతావా కైలాసం రా ఇక్కడ పడుకో ఇద్దరి మీద శూలం పెట్టి పొడిచేస్తా మల్లవ్వ ఏమైంది మీకు దానికి దయ్యమో మరి భూతమో మీద దూలింది అంతా పిస పిస ఎత్తాంది శూలం పట్టుకొని ఉరికత్తాంది దానెంబడ నేను ఉరికొచ్చినా ఏ పోసి ఏ మూలకున్న నిన్ను ఇగ్గుకస్తా బజార్ మీద వండ పెడతా నువ్వు ఎట్లెట్ల మాటలు నా కోడలకు చెప్పినవో అట్లట్లా ఒప్పుకుంటావా లేదంటే నిన్ను ఈ రోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు దా 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 నీ కన్ను వండ నీ కోడలు ఇచ్చుకపోను నీ కోడలు నేనేమంటినే నిన్నేమంటినే రాక్షసి ఏమో నా మీద పగబట్టి నన్నేదో చెయ్యాలని ఎత్తన్నావు నువ్వు దయ్యం లేదు భూతం లేదు అంతా యాక్టింగ్ చేస్తున్నావు నేను మంత్రగాడి దగ్గర పోయి తెలుసుకుంటేనే మంత్రగాడు నా మీద దూలిండే నిన్ను చంపమన్నాడే నీ ఇంటికి దోలిండే నీ ఇంటికి ఎందుకు దోలిండంటే నువ్వే నా కోడలికి ఎక్కించి చెప్పినవని నా మీద ఉన్న శక్తి చెప్పుతుంది అందుకే నీ ఇంటి ముంగడికి వచ్చి నేను ఇప్పుడు ఇట్లా అవుతుందనే నువ్వు వచ్చి రక్తపాతం చేస్తే ఈడా నా మీద ఉన్నది పోతుందే పోసి నన్ను ఏడిపించిన వాళ్ళను నేను ఏడిపిత్తనే శాంతించు శాంతించు శాంతి ఓం శాంతి శాంతి పాడగాను ఇదేం శాంతి ఇదేం కథ ఓ రాయవాళ్ళు దీన్ని పట్టుకోనట్టు ఇగ్గుకొని పోవయ్యా ఇది నన్ను చంపటట్టే ఉన్నది రాయవాళ్ళు నువ్వు బతికేం లాభం ఉన్నదే పోసా వెళ్ళిపో నీ ముసలం దగ్గరికి నీ ముసలాడు రాయే బాలిక అని పిలుస్తున్నాడు నీకు వినబడడం లేదా నువ్వు ఈ రోజు కైలాసం పోతావరే నేను ఇక్కడికి వచ్చిన్నే రా నీ ముసలోడు కూడా నిన్ను పిలుస్తున్నాడు రా పోసవ్వా ఇద్దరం ఇక్కడ కాపురం చేసుకుందామని నీకు చెవులు కనబడతలేవా కన్ను కనబడతలేవా నువ్వు మీసాలోని ముసుగులా ఉడిండిపోయినవే బయటకు రావే బయటకత్తి నిన్నెవరు పిలుస్తుర్రు ఏం కథ అనేది తెలుస్తదే పోసి రావే పోసి నాకు రక్తం తాగాలనున్నదే నీ పండ్లు వీకాలనున్నదే నీ జబ్బల జాకెట్ ఇప్పాలనున్నదే అబ్బో దీనికేదో పట్టింది నిజంగానే నన్ను ఇంత ఆగం చేస్తాంది నేను పోతాన్నా ఏ మూలకి ఉన్నా ఇగ్గుకొస్తనే పోసా నర్సి ఏం పుట్టిందే నీకు అయ్యో చూడయ్యా ఏమో శూలం పట్టుకొని వచ్చింది పోసిని కొడతా సంపుతా అంటాంది రక్తం తాగుతా అంటాంది ఏమైంది మాకు ఏమైనా దయ్యం బట్టనా భూతం బట్టనా శాంతించు శాంతించు ఒక్కొక్కసారి శాంతించు శాంతించు అంటాను ఇద్దరేదో పెద్ద ప్లానింగ్ చేసుకునే వచ్చిర్రు అరే లడ్డుగా ఏమండవి శ్రీవారు వచ్చారా దీన్ని దొరకబడతారా మీరు ఈ దొరకవాటుడు కైగిదాలుగా అసలు ఏమైంది ఎందుకు ఇట్లా పిస ఎత్తన్నావు దా మనం ఇంటికోదాం దా ఏమోగా శూలవేడ దొరికిందే శూలం పట్టుకొని ఊరికొచ్చినావు అది ఆ చెట్లకి ఆ శూలం పట్టుకొని ఒకటే ఉరుకుడు ఉరుకత్తాంది వదిలిపెట్టా దీన్ని వదిలిపెట్టా మల్లక్క శూలం పట్టుకొని ఇక్కడనే ఉండు దాని చేతు పట్టుకొని ఇగ్గుకొస్తా నేను దొరకనే నర్సి
దొరికితే నా చేతిలో అయిపోయినావే పోసా. నీకు ముహూర్తం పెట్టిన్నే ఈ రోజే. హైగిరి నందిని విశ్వస్వరూపిణి. వస్తున్నా 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 వచ్చేస్తున్నా. ఓనర్సి ఆయే ఏమైంది దానికి? ఏం పుట్టిందంత పిస ఎత్తది మల్లవ్వా? అయ్యో పోసిని సంపుతుందా ఏంది? ఏమో నాకేమెరకనయ్యా, ఏమో శూలం పట్టుకొని ఉరికత్తందని దానెంబడ నేను ఉరికత్తిని వచ్చి ఈ పోష ఇంటి ముంగట్నే ఆగింది. అంతా పిస ఎత్తాంది. రావో ఇటు రావో, నన్ను కాపాడు. ఈ మీసాలో నేను ఇంకా జాక్కుంటే నేను తీసుకురాననుకున్నావా అని. రావే పోసి. ఏంది నీకు? ఏం పిసలేసిందా లేకపోతే ఏమైనా దయ్యం పట్టిందా భూతం పట్టిందా? ఏమో గీమెంబడా జరిగినావు సంపుతా అని సర్తే రోగం తిరగాలి నడువు. ఏమంటివిరా మీసాలోడా? నీ మీసాలు ఒరిగిచ్చి నిన్ను బట్టలు ఇప్పించి అట్టి డ్రైయర్ మీద ఉంచుతారా ఇప్పుడు నిన్ను? నా పవర్ ఏంటిదో చూస్తావురా నువ్వు? శాంతించు శాంతించు. నీకు శాంతించుడు గిరాలుగా ఏం శాంతించుడే అవ్వా. అవ్వా బాజరు మల్లవ్వా నీ కాలు మొక్కుతరే దీన్ని పట్టుకొని పోయే. దీనికి ఎగ్గిరాలుగా ఇది రాయంబడబడ్డది. నీ దమ్ముంటే నీ కోడలు రమ్మని పోయే. నీ కోడలు గురించి చెప్పలేదే. ఏమో రాయంబడగలిగినావు. నా మీదున్న శక్తి నీ ఇంటి దగ్గరనే ఆగి నిన్నే చంపాలని కోరుకుంటుంది. అంటే నువ్వే నా కోడలికి ఎక్కిచ్చి చెప్పినావన్నమాట. అదే అర్థం వస్తదే బాలిక. నీ కోడలు సలా కూడా నీ కోడల్ని పిలుపో, తెలుస్తుంది కదా. ఏమో నీ కోడలు నువ్వు సక్కలేక మంది మీద పడి ఏడతానవు. అటుగా రారా. ఏ రావే బూరారు. రావే దొరకబట్టి పండబెట్టి తొక్కుతా. ఏంటిదావా నువ్వు దక్కేది? అరే మీసాలోడా నీకెన్నొత్తాంద్రా? నువ్వు మధ్యలోకి వచ్చి ఎగురుతాన్నావు. ఈ మీసాలన్నీ కడిగెత్తా. నువ్వు మధ్యలోకి వచ్చినావు అనుకో నిన్ను దొక్కుతా. సప్పుడేకుండు. దొరికినవే. అయ్యో ఏం చేస్తావు? చెప్పే చెప్పు. నా కోడలికి ఎక్కిచ్చి చెప్పింది నువ్వేనానే? నువ్వైతే ఒప్పుకో వదిలేస్తా. లేదంటే నా మీదున్న శక్తి నిన్ను కొరికేద్దాం, సంపేద్దాం, నీ రక్తం తాగేద్దామని చూస్తుందే. ఏం పుట్టిందే నీకు నర్సవ్వా? నరసబర్ కాదు పిశాచిని. చెప్పే చెప్పు. శాంతించు శాంతించు. ఓ నర్సి నిజంగానే కొడతావే ఓ పోరియే. చెప్పు చెప్పు చెప్పు. చెప్పుతావా లేకపోతే చంపాలనా? నా కోడలికి చెప్పింది నువ్వేనా? అవ్వా చెప్పకపోతే నన్ను చంపేటట్టే ఉన్నది. అవునే నర్సి నేనే చెప్పిందే. ఎందుకలా చెప్పావు? నేను నీకు అలా చెప్పితినా? నువ్వు చెప్పలేదు. మరి నువ్వెందుకు అట్లా ఎక్కిచ్చి చెప్పినావు? మా ఇద్దరికి లొల్లి పెట్టి మేమిద్దరం విడిపోతే ఆనందంగా కూర్చొని నవ్వుతాని చూసినావే. అబ్బా పొర్తా. నీ కాలు మొక్కుతనే నర్సి. ఇంకోసారి అట్లా చెయ్యనే. నువ్వు మమ్మల్ని ఎన్నోసార్లు ఇరికిపిచ్చి తిట్టిపిచ్చినావు, కొట్టిపిచ్చినావు. నేనేమన్నా అన్నానే? నిన్ను గిట్లని చేసినాయే నర్సి. నువ్వు నన్ను అట్లా చేసినావని కోపంతో నేను నీ కోడలికి ఎక్కిచ్చి చెప్పిందే. అట్లా చెయ్యనే వాంచనే. నన్ను వదిలిపెట్టే. శూలం పాడుగాను కొచ్చ ఉన్నదే అటు పెట్టే. నీకు బుద్ధి రావాలనే నేను ఈ ఏషం కట్టినా. గిసొంటోళ్ళు చేయబట్టే అత్తా కోడళ్ళ లొల్లిలైతే అత్తా కోడళ్ళు విడిపోతారు. పెళ్ళమ్మోడు మధ్యలో లొల్లిలైతే ఎక్కిచ్చి చెప్పుడు ఎందుకు? ఏమత్తంది మీకు? ఏమన్నా కట్టలు పైసలు వస్తున్నాయా లేకపోతే బంగారం వస్తుందా? ఇంకోసారి ఇటువంటి పని చేస్తావా? అబ్బా నేనేం చెయ్యనే. నీ కాలు మొక్కుతనే నన్ను వదిలిపెట్టే. నా కోడల దగ్గరికి నిన్ను ఇగ్గుకపోయి నువ్వు చెప్పాలే ఉన్న నిజం. నేను నీకెప్పుడు కూడా అట్లా చెప్పలేదు. వాళ్ళ గురించే నేను తీయలేదు. కానీ నువ్వు నా కోడలికి ఎక్కిచ్చి మా ఇద్దరికి లొల్లి పెట్టిపిచ్చినావు. నా కోడల దగ్గరకు వచ్చి అదంతా అబద్ధమని చెప్పుతావా? చెప్పుతనే నీ బాంచనే శూలం సల్లం ఉండాటి పెట్టే. ఇదేడ ఉచ్చుతో అని భయం అవుతుంది. గట్లా గీసొంటోళ్ళు ఏవట్టే బయట లొల్లిలు అవుతున్నాయి. నువ్విప్పుడు ఎల్లకే వెళ్ళినావు? పోషింట్లకే వెళ్ళినావా? నేనెందుకు వెళ్ళినావా? నేను గటు మోకై పోతా అంటే ఏందో లొల్లి బాగా అవుతుంది, నరసవ శూలం పట్టుకుందని నేను ఇటు మోకై వచ్చిన. ఓర్ని అవ నువ్వు పోసింట్లకే వెళ్ళినావా అని మా ఇద్దరు గిట్ల సిస్సు పెట్టబడితివి. మా మీద సిట్టు పెట్టినప్పుడల్లా నిన్ను గిట్లనే చేసినావా మేము? చేసేది తప్పు, అందుకే మీకు సిచ్చు పెట్టిన నేను. కానీ అత్త కోడల మధ్యలో లొల్లి పెట్టడం అనేది తప్పు. ఓ పోసవ్వా లేవు అట్లనే అన్నావు. ఇంకోసారి అట్లా వేయకు. నర్సి సంగతి నీకు తెలిసి కూడా నువ్వు అట్లా చేసినావంటే ఇక ఇంకోసారి అట్లా చేస్తావా? శేషుడుగా ఎగ్గిదలుగా నేనేం చెయ్యనవ్వా. దాని జోలికే మోను. తాపకోసారి శాంతించు శాంతించు అని నువ్వనబడితివి. నిజంగానే దానికి ఏదైనా దయ వచ్చి దూలిందో లేకపోతే ఏ వచ్చి దూలిందో అని నాకు ఇంత అంత భయం కాకమాయే. ఆ శూలం చూస్తేనే కొచ్చగుండే ఇది నన్నేడ చంపుతుందో అని నాకు దొడ్డికి కూడా రావట్టే భయానికి. వాంచరు పొర్రవ్వా నీ కాలు మొక్కుతా. ఎడి పోదావు? నా కోడల దగ్గరకు వచ్చి నువ్వు చెప్పాలి నిజం.
చెప్పుతుంది తీరా లడ్డుగా పాపం ఆమెను గంతగానం భయపెడుతుంది. అవో దడుచుకున్నది నోరెళ్ళబెట్టింది ఏమన్నా అయితే ఎట్లుంటదే? నువ్వేమో చెప్పుతయినవు. మరి నా జోలి కత్త నేను ఊకోను. శూలవేడ దొరికిందే నీకు? వెనకటి కాలాన మా ఇంట్లో ఉన్నది మూలకున్నదాన్ని ముంగడ పడుకోరు కచ్చినా. భలే ఊరికొచ్చినావు, భలే చేసినావు పో. ఓర్ని అవ నిజంగా ఏమన్నా మీద కూర్చుందా ఏంది? పొడుతుంది ఏందని నాకు ఇంత అంత భయం కాకపాయే. ఇక పొడితే పోసిపోతే నాకు ఇంత అందమైన అమ్మాయి దొరకదని నువ్వు ఆగమైతున్నావు కావచ్చు కదా అనుకోండి. ఊకో అవ్వ, నువ్వు భలే మాట్లాడుతావు. ఇక చూసిర్రా దోస్తులు, జస్ట్ ఇది కామెడీ పర్పస్ అట్లా చేసినామన్నమాట. అసలు వీడియో చేయడానికి టైం లేదు, ప్లస్ ఓపిక లేదు దోస్తులు. ఫుల్ హెడ్ఏక్. కానీ మీరు చెయ్యాలి, ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో చెప్పినాం కదా పోషిని ఆట ఆడుకుంటుంది నర్సవ్వ అని. సో దానికోసం అన్న మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎందుకు వెయిట్ చేపియాలి అని అట్లా కొంచెమే చేసినాం దోస్తులు. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. రోజు ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది మన వీడియో. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.